అబ్బాయి దంపతులకు అంబేద్కర్ 14వ సంతానంగా జన్మించాడు. అప్పటి రామ్జీ సర్పాల్ సుబేర్గా పనిచేసేవాడు, పోలీస్ అధికారిగా పనిచేసేవాడు. ఇతని గులాం మహర్ అనిపించేవారు. ముందుగా క్షూద్రులనగా ఆ కాలంలో దళితులుగా చిత్రీకరించబడ్డారు. మరి అప్పుడు అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు ఏ విధంగా వాళ్ళపై పీడనం చెల్లాయించేవారో, ఇప్పుడు ఎలాంటి అవమానాలు చూసారో మనం ఈ నాటకం ద్వారా తెలుసుకుంటాం. నాటకాలు క్షుద్రులపై అవమానం. ఎస్, అమ్మా మేము అంటరాని వాళ్ళమమ్మా, మా ముఖాలు ఎవరు చూడకండి అమ్మా, మేము జాత కూలమమ్మా. చిచ్చి, ఇవాళ మన పని అయినట్టే. ఏమైందన్న గారు? అటు చూడు ఎవరు వస్తున్నారు. వచ్చారండి దళితులు, ఈరోజు మన పని అయినట్టే. చిచ్చి, మామిడ పడతారేంట్రా? పాండి పాండి, ఈరోజు మన పని భస్మమే. అలా వెళ్దాం. బ్రాహ్మణులు దళితులను హీనంగా చూసేవారు. ఆ తర్వాత అంబేద్కర్ మరియు తన అన్న బలరాం స్కూల్ సన్నివేశం. బెంచ్ తీసుకురండి. తన సోదరుడు బలరాం వెళ్తుండగా అక్కడ అందరు అగ్రవర్ణాల పిల్లలు ఎక్కువ ఉన్నప్పటికీ మొదటి రోజు భీమారావు అదేవిధంగా బలరాం అవమానం పడిన సన్నివేశాన్ని మనం చూద్దాం. మేము లోపలికి రావచ్చా? రండి బాబు. మీ పేర్లేంటి? నా పేరు భీమా, మా తమ్ముని పేరు బలరాం. రండి, వచ్చి కూర్చోండి. ఆగండ్రా మాస్టారు, వాళ్ళు లోపల దానికి వీలేదు మాస్టారు. ఎందుకు బాబు? ఎందుకంటే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు మా పక్కన కూర్చోవడానికి మేము ఒప్పుకోం. ఆగండి బాబు. ఎందుకు బాబు? వాళ్ళు మీలాగే మనుషులే కదా, మీలాగే చదువుకోవడానికే కదా వచ్చింది, మీలాగే విద్యార్థులే కదా. కావచ్చు, కానీ వాళ్ళు మాకన్నా తక్కువ జాతి వాళ్ళు. చిచ్చి, వాళ్ళ బట్టలు చూడు, వాళ్ళు లోపలికి వస్తే మేము ఉండం. సరేలే బాబు, మీరు బయటికి వెళ్ళి కూర్చోండి భీమా. ఈ విధంగా మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు భీమారావుకి అదేవిధంగా బలరాంకి అవమానం జరిగింది. తర్వాతి సన్నివేశం భీమారావు మరియు బలరాం పొరుగురు ప్రయాణం. తులసిని చూడటానికి ఎద్దుల బండిలో వెళుతున్న సన్నివేశం. ఆపండి ఆపండి. ఎక్కడి ఏమైంది? మమ్మల్ని ఆ పక్క ఊర్లో దించుతారా? దించుతాను, మరి నాకేంటి? నీకు డబ్బులు ఇస్తాము. 5 అనాలు ఇస్తారా మరి? మా దగ్గర 5 అనాలు లేవు, 2 అనాలే ఉన్నాయి. సరే మరి ఎక్కండి. భలే బేరం దొరికింది, జాగ్రత్తగా ఎక్కండి. మీ పేరేంటి? నా పేరు భీమరావు, మా నాన్న పేరు బలరాం. అవునా, ఎక్కడికి వెళ్తున్నారు? మేము మా తులసి అక్క దగ్గరికి వెళ్తున్నాము, పక్క ఊర్లో. అవునా, మీ కులం ఏంటి? మేము మహార్ కులం. ఏంటి ఏంటి మహార్ కులమా? దిగండ్రా నా బండి నుంచి ముందు. ఎందుకురా మీరు మహార్ కులం అని నాకు ముందే చెప్పలేదు? మీ వల్ల నా బండి అపవిత్రమైనది. నీచులారా, నికృష్టులారా. తప్పైందండి, క్షమించండి. మీ వల్ల నా బండి అపవిత్రమైనదిరా. నీచులారా, నికృష్టులారా, జాతి తక్కువ కుక్కలారా. క్షమించండి. మీకు కావాలంటే 2 అనాలు ఎక్కువ ఇస్తామండి. ఏంటి రా, 2 అనాల కోసం నా జాతిని ఇంకా అపవిత్రం చేయాలనుకుంటున్నారా? నీచులారా, నికృష్టులారా, జాతి తక్కువ కుక్కలారా. రే, నా వెంట రాకండి రా, నీచులారా, నికృష్టులారా. క్షమించండి. అలా కొద్దిసేపు నరవసాగారు. ఇందులో ఇంటి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతాడు. అక్కడ జరిగిన అవమానాన్ని మనం చూద్దాం అనుకోండి.
నాకు చాలా దాహంగా ఉంది. అవునా తమ్ముడు, నాకున్న దాహంగా ఉంది. అదేదో ఇల్లు కనబడుతుంది, వెళ్ళి అడుగుదాం పదా. ఏంటి బాబు, ఏం కావాలి? మా తమ్ముడికి దాహంగా ఉందంట, కొన్ని నీళ్ళు ఇవ్వగలుగుతారా? అయితే ఆగండి, ఇప్పుడే తెస్తాను. ఆగండి అయ్యా, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు నేను అడుగుతా. మీ పేరేంటి? నా పేరు బలరాం, మా తమ్ముని పేరు భీమారావు. మీ కులం ఏంటి? మేము మహార్ కులం. ఏంటి మహార్ కులమా? జరగండి అయ్యా. ఇప్పుడు నీచ కుక్కలారా, మీరు మహాకులం అని నాకు ఎందుకు చెప్పలేరా? మీకు నీళ్ళు లేవు, పోండి. మా తమ్ముడికి దాహంగా ఉందంట. దాహంగా ఉంటే మురిక్కలలో నీళ్ళు తీసుకొని తాగండి, మీ బతుకు అదే ఎక్కువ. పొండ్రా పోండి. అలా అవమానం తట్టుకోలేక ఏడుస్తూ భీమారావు అదేవిధంగా బలరాము ఇంటి బాట పట్టారు. రాసుకుంటున్నారా? సరే, నేను కొన్ని లెక్కలు నల్లబల్లపై వేస్తాను, రాసుకోండి. ఒకరోజు తరగతి గదిలో లెక్కల మాస్టారు కొన్ని లెక్కలను నల్లబల్ల పైన రాసి ఈ లెక్కలు ఏమైనా చేస్తారా అంటూ అగ్రకులాల వాళ్ళను అడగసాగారు. పిల్లలు, ఈ లెక్కలు మీలో ఎవరైనా చేయగలుగుతారా? నువ్వు చేయగలుగుతావా బాబు? నువ్వైనా? తరగతి గదిలో ఎవరు చేయలేరా ఈ లెక్కలను? ఇంతలోని ఇలా అవుతుండగా బయట నుంచి భీమారావు, మాస్టర్ నేను చేయవచ్చా అని అడగసాగాడు. మాస్టారు, నేను చెయ్యవచ్చా? మంచిదే భీమా, వచ్చి చెయ్యి. ఆగరా. ఏమైంది బాబు? మాస్టారు, వాడు నల్ల బలం ముట్టుకోవడానికి వీల్లేదు మాస్టారు, మేము సహించలేము. ఎందుకు బాబు? ఆ నల్లబలం వెనకాల మా భోజనాలు ఉన్నాయి. ఆ నల్లబలం ముట్టుకుంటే మా భోజనాలు అన్ని మైల పడిపోతాయి. మేము ఒప్పుకోము. సరే సరే బాబు, తెలుసులే. భీమా, వెళ్ళి కూర్చో. ఈ విధంగా ఎంతో ఉత్సాహంతో లెక్కలు చేయాలన్న భీమరావు నిరుత్సాహంతో శుద్ధమ్మకును పడవేసి నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు. మధ్యాహ్న భోజన సన్నివేశం. కింద కూర్చొని భోజనం తింటున్న సన్నివేశం. ఇంతలోనే అక్కడికి అగ్రకులాల పిల్లలు రావడం జరిగింది. అవునా తమ్ముడు, నాకు నా ఆకలిగా ఉంది, తిందాం పదా. ఆగండ్రా. ఏమైందండి? మేమేం చేసినామండి? ఏం చేశారంటేంద్రా, మా భోజనాన్ని మైల పట్టించి మీరు మంచి సంతోషంగా భోజనం చేశారా? మాకు కూడా మీరు సంతోషంగా తింటున్నారు, మాకు మైలం పడిన భోజనాలు ఎందుకు, మీరే తీసుకోండి రా. ఈ విధంగా మా భోజనాలు బయలుపడ్డాయంటూ భీమరావు పైన అగ్రకుల వాళ్ళు అన్నం చల్లడం జరిగింది. మంగళవాడితో సన్నివేశం. ఏం కావాలి బాబు? మా తమ్ముడికి సవరణ చేస్తారండి? చేస్తాం. ఏంటి చేస్తావా? చేద్దాం, దాని ఏముంది. నా పేరు బలరాం, మా తమ్ముడి పేరు భీమారావు. మీది ఏ కులం? మేము మహార్ కులం. ఏంటి ఇప్పుడు చెయ్యి, ముందు ఇంటి నుంచి బయటికి పోర్రా. ఏమైంది బాబాయ్ గారు? ముందు ఆ బాబాయ్ అనడం బంద్ చేయి. ఎవరా నీకు బాబాయ్? అదేంటి ఆ గాడి దగ్గర చేస్తున్నావు కదా, మా తమ్ముడికి ఆ దున్నపోతుకి చేస్తున్నావు కదా, మా తమ్ముడికి చేయొచ్చు కదా. నేను దున్నపోతుకైనా గాడిదకైనా వీధిలో తిరిగే కుక్కలకైనా చేస్తా, కానీ మీలాంటి నీచమైన కుక్కలకి చేయను రా. జాతుల పుట్టడమే తక్కువ అంటూ తమలో తాము కుమిలిపోయాడు భీమరావు. ఈ అన్నిటికీ కారణం గొప్ప చదువే అని అతను చదువు వైపు దృష్టి మళ్లించాడు. భీమరావుకి అంబేద్కర్ అనే పేరు ఎలా వచ్చింది? పిల్లలు, మార్నింగ్ మాస్టర్. నేను ఈరోజు మీకు రాత పరీక్షలు పెట్టబోతున్నాను. అందులో కొన్ని ప్రశ్నలు బోర్డుపై రాస్తాను, మీరు రాసుకోండి. లెక్కల మాస్టారు పెట్టిన రాత పరీక్షలు భీమరావు ఎంతో మంచి మార్కులు తెచ్చుకుంటాడు. ఆ సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రాసుకోవడం పూర్తయిందా బాబు? పరీక్షలు మీరు మొదలు పెట్టండి. పరీక్ష రాయడం అయిపోయిందా? నేను మీ పత్రాలు తీసుకోవచ్చా?
మాస్టారు మా పత్రాల్లో వాళ్ళ పత్రాలు కలవడానికి మాకు ఇష్టం లేదు మాస్టారు. ఎందుకు బాబు? మాస్టారు సరే, మనం పెట్టుకున్న రాత పరీక్షల్లో భీమరావుకు అద్భుతమైన మార్కులు వచ్చాయి. మీరందరూ భీమరావును అభినందించండి. చిచ్చి, ఆ జాతి తక్కువనే మిమ్మల్ని అభినందించడం. వాడిని అభినందిస్తే మా జాతి తక్కువ పడుతుంది. సరేలే బాబు, నాకు అర్థమైందిలే. సాయంత్రం ఆట సమయంలో నీటి దగ్గర సన్నివేశం.